నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 3వ తారీఖు గురువారం నాటి దిన ఫలితాలలో పాటుగా పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల వరకు, తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:50 నుండి రాత్రి 12:38 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:10 నుంచి ఉదయం 11:02 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:49 నుంచి తరువాత ఉదయము 7:27 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:01 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:09 నుంచి ఉదయం 8:56 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూలై నెల 3వ తారీఖు 2025 నాటి ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము, రాజకీయము, ఇలా ప్రతి ఒక్క అంశంలో ఉన్న వారి యొక్క గ్రహస్థితులు, గ్రహాల యొక్క ఫలితాలు, వాటి సంచారం తెలుసుకుందాము. అందులో భాగంగా ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు మకర రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు, బుధుడు మిథునంలో 4వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటక రాశిలో 5వ స్థానంలోను, శుక్రుడు వృషభ రాశిలో, గురుడు కూడా వృషభ రాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని కుంభరాశిలో 11వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రీసెర్చ్కి సంబంధించిన మంచి ప్రోగ్రెస్ను కూడా వీరు చూడబోతున్నారు. అయితే నిర్లక్ష్యం లేకుండా మీరు పనిచేస్తేనే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వేరే వ్యాపకాలు కానీ నిర్లక్ష్యం కానీ చేసినట్టయితే కనుక జీరోకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ బాధ్యతలు పెరుగుతాయి. ఫలితంగా అవార్డులు, అడ్మిరేషను లభించే సమయము. అడ్మిరేషన్ అంటే మీకు మంచి ప్రశంసలు లభించే సమయం అన్నమాట. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆటోమోటివ్, బ్రాండ్ ఫండింగ్, కంపెనీలకు మంచి అనుకూలమైన సమయము ఈరోజు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శరీరంలో ఒత్తిడి పెరిగి రోజంతా చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క పెద్దల మాట తప్పనిసరిగా ఈరోజు వినే ప్రయత్నం చేయండి. ఏ సమస్య ఉన్నప్పటికీ వారితో చర్చించి కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే రాజకీయ సామాజిక పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక ఒక చిన్న సభ కానీ లేదా ఒక సమావేశం కానీ మిమ్మల్ని మార్చే అవకాశము, మీ ప్రసంగాలకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చెప్పే మాటలు ప్రజల మీద ప్రభావితాన్ని చూపిస్తాయన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఈరోజు ఎర్రని వస్త్రాలను ధరించే ప్రయత్నమే చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 10వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. తర్వాత సూర్యుడు, బుధుడు కూడా మధ్యస్థానంలో 3వ స్థానంలో సంచారం చేస్తూ, శుక్రుడు, గురుడు ఇద్దరు లగ్నంలో సంచారం చేస్తుండగా శని 9వ స్థానంలోను, మంగళుడు
నాలుగవ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్కాలర్షిప్ రావడము, సోషల్ క్యాండిడేట్స్కు అవకాశాలు ఎక్కువ రావడము, దీంతో పాటుగా శక్తివంతంగా మరింత ముందుకు వెళ్ళి బెటర్ రిజల్ట్ తెచ్చుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ వేతనంతో బోనస్ టార్గెట్కి చేరే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. సంస్థలు మిమ్మల్ని మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగాలకు స్పెషల్ అమ్మకాలు జరిగి విశేషమైన లాభాలు వస్తాయి. నూతన క్లయింట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శక్తివంతంగా ఉంటారు, కానీ కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కానీ లేదా ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి ఖచ్చితమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. ఏ పరంగా చూసినా నిర్ణయాలు వాయిదా వేసే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక వార్తల్లో మీ పేరు నానే అవకాశం కనబడుతోంది. సామాజిక కార్యకర్తలకు అద్భుతమైన అవకాశాలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపును దానం చేసి దానితో పాటు బియ్యము కూడా కలుపుకొని పసుపు బియ్యాన్ని కలిపి కనుక దానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, సూర్యుడు బుధుడు లగ్నంలో 2వ స్థానంలోను, శుక్రుడు 12వ స్థానంలోను, గురుడు కూడా 12వ స్థానంలోను, శని భగవానుడు 8వ స్థానంలోను, మంగళుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మనకి విద్యార్థుల మీద చూసినట్టయితే కనుక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీడియా, లాంగ్వేజెస్, జర్నలిజం ఇవి చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు ప్రొఫెషనల్స్కి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. దీంతో పాటుగా మీ యొక్క పనితీరు మెరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు పనికొచ్చే అవకాశం కనబడుతోంది. ఫారిన్ ప్రాజెక్ట్స్ కూడా మీరు చాలా చక్కగా నిర్వహించబోతున్నారు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విదేశీ డీలింగ్స్ లాభాలను తెచ్చిపెడతాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్కు ఇది మంచి సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తప్ప అంటే నిద్రలేమికి సంబంధించిందే కానీ చిన్న చిన్న పెద్ద పెద్దగా మీకు ఏదో ఇబ్బందులు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. చిన్నగా జలుబు తప్ప ఇతరత్ర అనారోగ్య సూచనలు ఏమీ లేవు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య చిన్న సంభాషణల్లో తేడాలు దొర్లే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక వేదిక మీద మీకు ప్రసంగించే అవకాశాలు వస్తాయి. మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆకుపచ్చ వస్త్రధారణ ఈరోజు చేసినట్టయితే విశేషమైన సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలో అనగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు 12వ స్థానంలోను, శుక్రుడు గురుడు 11వ స్థానంలోను, మంగళుడు లగ్నంలోకి వచ్చాడు. శని భగవానుడు 7వ స్థానంలో ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఫలితాల మీద ఆశ పెట్టుకోవద్దు. పాస్ అయితే పాస్ అవుతారు, లేదంటే లేదు. కానీ పరీక్షకు వెళ్ళవలసిన స్థితి మాత్రం మీకు కనబడుతోంది. మరింత కృషి చేయవలసిన అవసరం కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పనిలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి కూడా మీ మీద విపరీతంగా ఉండబోతోంది. అయితే సహజంగా మీకుండే ధైర్య సాహసాల వల్ల కొంత ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అంటే ఉత్పత్తి విభాగము, సరఫరా విభాగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అగ్రిమెంట్లు ఏవైనా చెయ్యాలని అనుకున్నా, సంతకాలు పెట్టాలనుకున్నా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసికంగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఉద్రేకం ప్రదర్శించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే
కనుక కుటుంబ సభ్యులలో విభేదాలు వచ్చి తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మౌనాన్ని ఈ రోజు పాటించే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక నిర్దిష్టంగా మీరు ప్రవర్తిస్తేనే ప్రభావవంతమైన ఫలితాలు పొందుతారు. లేదు అంటే కనుక కొన్ని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివుడికి వీలుంటే చెయ్యగలిగిన సమయం ఉంటే పాలతో అభిషేకం చేసుకోండి. అంటే ఎంత సమయం లేనప్పటికీ ఈ ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోవాలి. మనకి పని శివ అభిషేకం ముందా, మీ పని ముందా? మీకోసం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సమయాన్ని తీసుకుని శివుడికి పాలాభిషేకం చేశాకే మరొక పని పెట్టుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.